మెదక్ జిల్లా రామాయంపేట శివారులో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. నందిగామ నుంచి రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై వృద్ధ దంపతులను ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిని అడ్డగించారు. బంగారు పుస్తల తాడు మెడలో వేసుకోవద్దు, వెళ్లవద్దని దొంగలు వస్తున్నారని నమ్మించి వారి మెడలోంచి బంగారు నగలను మాయమాటలు చెప్పి దోచుకున్నారు. ఒక పేపర్లో లాలు పెట్టి మహిళకి ఇచ్చి పారిపోయారు. దీంతో బాధితురాలు బరిజా మల్లేశం లక్ష్మిలో నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లక్ష్మి నా పేరు, నందిగామ. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడే 10:30కు. ఏం జరిగిందో చెప్పు మొత్తం. 10:30కు మేము బండి మీద వస్తుంటే మా బండికి అడ్డం తిరిగిండు. బండికి అడ్డం తిరిగి ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన బండికి అడ్డం తిరిగి అమ్మ పక్క పంటి పోండి అన్నాడు. సరే సారు అన్నాము. అనగానే ఏమన్నాడు, పక్క నుంచి పోండి సార్, పోతున్నాం సారు అన్న. అనగానే ఏమన్నాడు, అమ్మ ఈ తాడు దొంగలు తెంపుకుంటారు, ఈ తాడు తీసి ఇంట్లో పెట్టుకో అని తాడు తీపిచ్చిండు. తాడు తీపిచ్చి కాగితంలో పెట్టమన్నాడు. పెట్టినాక ఈ కాగితంలో పెట్టి పర్సులో పెట్టుకోమన్నాడు. పర్సులో పెట్టుకున్నాక వాళ్ళు అటు పోయినరు నిజాంపేట దిక్కు. మేము ఇటు వచ్చినాము. రామంపేటకు వచ్చినాక ఇప్పి చూసే వరకల్లా రాళ్ళు ఉన్నాయి సారు.